మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా కొంతమంది ద్వారా రక్షింపబడ్డాం. కాబట్టి మన ద్వారా కూడా కొంతమంది రక్షింపబడాలి. మనము కొంతమంది ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి మన ద్వారా కూడా కొంతమంది రక్షింపబడాలి. అలాగుననే ఈ లోకంలో దేని నుంచైనా విడుదల పొందుకోవచ్చు, బయటపడచ్చు. కానీ పాపముల నుండి మాత్రం బయటపడలేము, విడుదల పొందలేం. పాపముల నుంచి బయటపడాలన్నా, విడుదల పొందాలన్నా ఒక దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. పరిశుద్ధంగా ఉండే దేవునికి మాత్రమే, నిజమైన దేవునికి మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈయన మాత్రమే పాపములను తొలగించగలడు, పాపముల నుండి మనకు విడుదలనివ్వగలడు. అందుకే దేవుని బిడ్డలారా, యేసయ్య మీద విశ్వాసం ఉంచండి. పాపముల నుంచి విడుదల పొంది, పాపముల నుంచి తొలగింపబడి, విశ్వాసము ద్వారా, యేసు మీద విశ్వాసము ద్వారా రక్షింపబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు నాయనా. తండ్రి, మేము కొంతమంది ద్వారా రక్షింపబడ్డాం. మా ద్వారా కూడా కొంతమంది రక్షింపబడేలా మేము ప్రయాసపడుటకు మాకు శక్తిని దయచేయండి ప్రభువా. అలాగుననే మా పాపముల నుంచి మేము విడుదల పొందుటకు, ఆ పాపములను తొలగించుటకు, నీ మీద విశ్వాసం ఉంచి రక్షింపబడే బిడలగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.